కడుపు నిండా సమృద్ధి అయిన ఆహారం దేవుడిస్తున్నాడు. దేవుడి కృప. ఆయన కృపకి మనం ఏం చేయాలి? దేవుని మందిరానికి సమయానికి వస్తున్నాం, దేవునికి ఇవ్వాల్సినటువంటి స్తుతి ఆరాధన ఇస్తున్నాం, దేవునికి ఇవ్వాల్సిన ప్రాతఫలాలు, కానుకలు, పదవంతి ఎవరైతే ప్రభు భయపరచలేదు ఆయనకి. ఆయన ఏది తీసిన దానికి అనేక రెట్లు రోడ్లు లోపాలు వస్తాయి, కొత్తలు వస్తాయి, ఏయో డిస్లు అయిపోతాయి. దేవుని యొక్క యథార్థంగా యాజిటీగా ఉంటే మన తల నెత్తుకోగలుగుతా. ప్రభు మనతో మాట్లాడతాడు. ప్రతి అవసరం నువ్వు ఎందుకు చేయనైనా నేను చేస్తాను, నీ వెనకలే ఉంటానంట. నువ్వు ఎన్నిసార్లు నువ్వెందుకు చేయవు అన్న నోరు ఆరిపోతుంది, కానీ ఆయన చేయు. కారణం ఏంటంటే యాజిటీగా లేవుగా, సరిగ్గా లేవుగా, నిటారుగా లేవుగా. నువ్వు ఏదైనా యోచన చేయగా నీ మార్గములు యందు వెలుగు ప్రకాశించు. యోగ గ్రంథంలో చదివితేనంటే అద్భుతమైన మాట. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తున్న మాట 23వ వచనం చదువుకుందాం. నీ రక్షణ కొరకు నీతి గల నీ మాట కొరకు కనిపెట్టుచు నా కనులు క్షీణించుచున్నవి. నీ కృప చొప్పున మేలు చేయము. నీ కట్టడలను నాకు బోధించుము. నేను నీ సేవకుడను, నీ శాసనములను గ్రహించున్నట్లు నాకు జ్ఞానము కలగజేయము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. శాస్త్రాలు గ్రహించాలంటే ఏం కావాలండి? జ్ఞానం. ఈరోజు పంటలు పండించడానికి 40,000, 60,000, 70,000, 80,000 ఎంత పండించినా ఇంకా సరిపోతుంది. వ్యవసాయ రంగంలో సాంకేతికంగా ఎంతో పురోభివృద్ధి సాధించింది. ఒకప్పుడు నాగలతో దున్నవలసింది, కాడు పట్టుకోవాల్సింది. ఇప్పుడు కొత్త సందుల్లో, గొంతుల్లో, లోపల బయట దున్నేటువంటి మిషన్లు వచ్చేసి మనుషుల మీద ఆధారపడేది ఏమీ లేదు. ఎంత స్పేర్ అయిన మిషన్తో అటు ఇటు బాగా తీసుకుంటే మనం దిగుమతి చేస్తున్నాం. అన్నిటికీ తెలివితేటలు వచ్చి జ్ఞానం వచ్చేసింది. కానీ దేవుని యొక్క జ్ఞానం మనుషులకు అందుబాటులో. అన్ని జ్ఞానాలు ఉండే కానీ భక్తికి సంబంధించిన ఆత్మ సంబంధమైన